మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోను చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. విధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉన్నది. మరి కృషాంగాన్ని పలు దఫాలుగా మరి జైల్లో నిర్బంధించి మరి రాక్షసానందం పొందుతూ ఉన్నది. మరి అదేవిధంగా బాల్క సుమన్ గారిని కాతనపల్లి విషయంలో మరి జైల్లో పెట్టి మరి 16 రోజులు జైల్లో పెట్టి మరి నిన్న కూడా మరి అరెస్ట్ చేయడం నిజంగా హేయమైన చర్య మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో ఆ గొంతుకను మరి జైళ్లలో మగ్గించడం మీరు అనుకుంటా ఉన్నారు. బాల్క సుమన్ గారిని ఒక్కరిని జైల్లో పెడితే ఇక అయిపోతుంది, ఎవరు ప్రశ్నించడం లేరని అనుకుంటున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఎవరైతే ఇక్కడ బాల్క సుమన్ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు బాల్క సుమన్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ఒక నిప్పురావల్ లాంటి ఉద్యమంలో ఈయన క్రియాశీల పాత్ర పోషిన పాత్ర బాల్క సుమన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేసింది తీవ్రంగా ఖండిస్తున్నాము. మా చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ చెన్నూరు ఎమ్మెల్యే మరియు మంత్రి గారు దాన్ని ఓర్చుకోలేక, మా ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయనకు ప్రజాదరణ మొత్తం కోల్పోతున్నాడు. దానివల్ల మన బాల్క సుమన్ గారు అన్ని విధాలు ఆయన కొట్లాడి ప్రజల కోసం సపోర్ట్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా ఉన్నాడని చెప్పి ప్రజల ఆధారాన్ని ఎక్కువ పొందాలని చెప్పి ఆయన కేసు పెట్టడం జరుగుతుంది. ప్రశ్నించే గొంతును వాళ్ళని నొక్కుతున్నారు. నువ్వు ఇచ్చే హామీలను ఏమో నెరవేర్చకుండా సుమనన్న గారి కేవలం కేసులు పెట్టడంలో మన వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోను చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బాల్క సుమన్ కు అయితే భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ కావాలని కక్షగట్టి జైలుకు పంపిస్తున్నారనే ఆరోపణతో అయితే ఈరోజు చెన్నూరులో అయితే భారీగా రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి దిష్టి బొమ్మను అయితే దగ్ధం చేశారు. పోలీసులు సద్దుమణిగాయి, పోలీసులు వచ్చి బీఆర్ఎస్ నాయకులకైతే సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేసినా కూడా బీఆర్ఎస్ నాయకులైతే పోలీసులకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కావాలనే బాల్క సుమన్ కక్షగట్టి జైలుకు పంపిస్తున్నట్టు ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అయితే దగ్ధం చేశారు.
దీనికి సంబంధించి కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా కూడా పోలీసులు అయితే సద్దుమణించే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా కూడా బాలకృష్ణ అరెస్టు విషయంలో అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో రానున్న రోజుల్లో ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బాలకృష్ణ అభిమానులు అయితే భారీ ఆందోళన చేపట్టే కార్యక్రమం చేస్తున్నారనేది సమాచారం ఉంది. ఇది ముందస్తుగా పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా ఇటు టార్గెట్ చేస్తున్నారంటూ నాయకులు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులకు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏదేమైనా కూడా బాలకృష్ణ అరెస్టు విషయంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే తీవ్ర ఆందోళన చేపడుతున్నారు.